ఎపిసోడ్ 30. ద్రోణాచార్యుడు చనిపోయాడు. ద్రోణాచార్యుడు స్థానంలో కర్ణుడిని నియమించాడు దుర్యోధనుడు. సో కర్ణుడు ఇప్పుడు శల్యుణ్ణి తన రథసారథిగా చేసుకొని యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు. 16వ రోజు. ఈ 16వ రోజు యుద్ధం మొదలవుతూనే భీముడు దుశ్శాసనుడికి మధ్య ముష్టి యుద్ధం మొదలైంది. అంటే గదా యుద్ధం మొదలైంది. వీరిద్దరూ భీకరంగా పోరాడి చివరకు భీముడు దుశ్శాసనుణ్ణి చంపి అతన్ని పొట్టను చీల్చి పేగులు బయటికి తీసి అతని రక్తాన్ని తీసుకెళ్ళి ద్రౌపదిని పిలిచి ఆ ద్రౌపది కేశాలకు ఆ రక్తాన్ని పూసి తను ఏదైతే ఆ అరణ్యవాసానికి వెళ్ళే ముందు పాచికల ఆట ఓడిపోయినప్పుడు ద్రౌపదిని అవమానించినప్పుడు భీముడు చేసిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని ఇక్కడ దుశ్శాసనుడిని చంపి ఆ రక్తం తీసి పూసి తన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాడు భీముడు. ఆ తర్వాత అదే రోజు 16వ రోజు కర్ణుడి కొడుకైనటువంటి వృషసేనుడు అర్జునుడి మీద బాణాలు విపరీతంగా వదులుతూ ఉంటాడు. కుర్రవాడు చిన్నవాడు ఎందుకులే అని వదిలేస్తుంటే వృషసేనుడు అర్జునుడి మీదకే బాణాలు వదులుతూ ఉంటాడు. ఇక్కడే కృష్ణుడు అర్జునుడికి గుర్తు చేస్తాడు, నీ కొడుకైనటువంటి అభిమన్యుడు నీ చంపిన వాళ్ళలో కర్ణుడు కూడా ముఖ్యుడే. నీ కొడుకుని చంపి అతను ఎలా అయితే ఆనందించాడో కర్ణుడి కొడుకుని చంపి నువ్వు కూడా ఆనందించు అని చెప్తాడు. దాంతో ఒకే ఒక బాణంతో కర్ణుడి కొడుకుని వధించి కర్ణుడికి బాధను కలిగిస్తాడు అర్జునుడు. ఇది 16వ రోజు. 17వ రోజు మొదలవుతుంది. తన కొడుకుని తన కళ్ళ ముందే చంపాడు అనే కోపంతో కర్ణుడు యుద్ధరంగానికి వస్తాడు. యుద్ధం మొదలవుతూనే కర్ణుడు ఏకధాటిగా అర్జునుడి మీదకి బాణాలు వదులుతూనే ఉంటాడు. తనకి ఊపిరి కూడా తీసుకొని ఇవ్వకుండా బాణాలు వదులుతూ ఉంటాడు. ఇక్కడ 2 విషయాలు జరిగినాయి. ఒకటి, కర్ణుడు రథసారథిగా శల్యుడిని పెట్టుకున్నాడు. కానీ శల్యుడు ఎప్పుడో అర్జునుడికి ఒక మాట ఇచ్చాడు, నేను గనక ఎప్పుడైనా సరే కర్ణుడికి రథసారథిగా నేను చేయాల్సి వస్తే కర్ణుడు నీకు ఏ ఆపద తలపెట్టకుండా నేను చూస్తాను. అతని ఒక్క బాణం కూడా అతను ఏ బాణం వేసినా అవి గురి తప్పేట్టుగా నేను ఆ రథసారథిగా చేస్తాను అని అర్జునుడికి మాట ఇచ్చాడు. ఇది ఒక రకంగా అర్జునుడికి ఉపయోగపడింది. 2, కర్ణుడు ఎన్ని బాణాలు వేస్తూ ఉన్నాడు, కర్ణుడికి ధీటుగా అర్జునుడు బాణాలు వేయలేకపోతున్నాడు. అప్పుడే కర్ణుడు తనకి గుర్తొచ్చిన నాగాస్త్రాన్ని, ఒకే ఒక నాగాస్త్రాన్ని అర్జునుడి మీదకి వదిలాడు. ఆ నాగాస్త్రం గనక అర్జునుడికి తగిలితే అర్జునుడు ఇంకా చచ్చిపోతాడు. సో ఇది ఆలోచించే కృష్ణుడు, ఇందాక శల్యుడు ఎలా అయితే హెల్ప్ చేశాడో ఇక్కడ కృష్ణుడు ఏం చేశాడంటే ఆ అస్త్రం డైరెక్ట్గా తగలకుండా రథాన్ని కుంగదీసేట్టుగా ఒక్క నొక్కాడు. దాంతో ఆ బాణం అర్జునుడి కిరీటానికి తగిలి కిరీటం కింద పడేట్టుగా చేసింది. సో అది గురి తప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వేస్తున్న అన్ని బాణాలు కూడా గురి తప్పేటట్టుగా శల్యుడు చేస్తూ ఉన్నాడు రథాన్ని. ఈ క్రమం ఇలా కొనసాగుతూ ఉండంగానే కర్ణుడికి ఎప్పుడో భూమాత పెట్టిన ఒక శాపం మూలంగా రథం కుంగిపోయింది. కర్ణుడికి ఎన్నో శాపాలు అంటూ ఉంటారు. ఒక శాపం ఏంటంటే శల్యుడు రావటం, ఇంకో శాపం ఏంటంటే కర్ణుడు ఎప్పుడైతే యుద్ధం చేస్తున్నాడో అర్జునుడితోటి తనకి ఏవైనా మంచి మంచి బాణాలు ఏమైతే ఉంటాయో వాటికి సంబంధించిన మంత్రాలన్నీ గుర్తుకు రావట్లేదు. ఇది కూడా ఒక శాపమే. మూడవది, తన భూదేవి ఇచ్చిన ఒక శాపం మూలంగా తన రథం భూమిలోకి కృంగిపోయింది. తన రథం భూమిలో కుంగిపోయింది కనుక తను వెళ్ళి దాన్ని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, ఇదే సదవకాశం, అతన్ని ఇమ్మీడియట్గా చంపి అవతల పడే అని చెప్తాడు. కానీ అస్త్రాలు లేని వాడిని, రథం మీద ఎక్కని వాడిని, యుద్ధం చేయని వాడిని నేను ఎలా చంపను అంటే, ఇదే మాట అతను ఆ రోజు ఆలోచించలేదా? నీ కొడుకైనటువంటి అభిమన్యుడిని ఎలాంటి దయా దాక్షిణ్యం కరుణ లేకుండా చంపాడు కదా,
మరి అతన్ని చంపడానికి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? అతను చేసింది ధర్మమే అయితే నువ్వు చేసింది కూడా ధర్మమే, చంపేసేయి అని చెప్తాడు. దాంతో ఒకే ఒక బాణంతో కర్ణుడి శిరస్సు ఎగరగొడతాడు. దాంతో కర్ణ పర్వం సమాప్తమవుతుంది. ఇది 17వ రోజు. యుద్ధం మొత్తం 18 రోజులు జరుగుతుంది. ఇది 17వ రోజు. సో కర్ణుడు చనిపోయిన తర్వాత ఈ కౌరవ పక్షాన సేనాధిపతిగా శల్యుడు నియమించబడతాడు. సో 18వ రోజు ఏం జరుగుతుందో చూద్దాం. 31st ఎపిసోడ్లో చూద్దాం.